ఏరా సాంబా, పిల్లలు బడికెళ్తున్నారా? అవునండి అయ్యగారు. మన బిందమ్మ గారి పెళ్ళి ఎప్పుడు చేస్తారండి? ఒరేయ్, నా మనవరాలు పెళ్లి చేయాలంటే ఎంతోసేపు పట్టదరా. నా 20 ఎకరాలు అమ్మైనా సరే ఊరంతా పందిరేసి కలకాలం గుర్తుండేటట్టు చెయ్యాలనుందిరా. మరి చేసేయచ్చు కదండి. నా మనవరాలు చదువుల సరస్వతిరా. ఆడపిల్లలు చదువేంటి అయ్యగారు? చూడరా అప్పన్న, సరస్వతీదేవి అందరిని వరించదు. ఆ సరస్వతి అనుగ్రహం నా కూతురికి లభించింది. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఆ సరస్వతీదేవికి అందరూ ఒకటేరా. నా మనవరాలు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకుంటే నాకే కాదురా, ఈ ఊరికే గొప్ప పేరు వస్తుందిరా. ఏమంటావరా? నువ్వు కూడా ఆడా మగ తేడా లేకుండా కష్టపడి బాగా చదివించు. అలాగేనండి అయ్యగారు. నాకొక సొంత మావయ్య ఉన్నారు. ఒరే బాలు, మీ అమ్మ నాన్న చస్తూ చస్తూ నాకప్పగించి మరీ చచ్చారా. మాయ ఏంటి మాయ ఇది? నలుగురు చూస్తే ఏమనుకుంటారు? ఎవడేమనుకుంటా నాకేట్రా. చెప్పు, నువ్వేమో అనుకుంటున్నావా? నిన్ను కూడా చంపి మీ అమ్మ నాన్నకి పంపించేస్తానా? చంపుదు గాని పద. ఏమైందిరా? బ్యాటరీ డౌన్ అయినట్టుందన్నా. ఏ ఊర్రా ఇది? అన్నా మాడుగులనా. రాయ్, ఈ ఊర్లో అమ్మాయిలు ఎవరైనా దొరుకుతారా? కష్టమన్నా, పల్లెటూరు కదా. పక్కన కాలేజ్ ఉందన్నా, అక్కడ దొరుకుతారేమో. అన్నా, అది నాకు కావాలి. రాయ్, దాని డీటెయిల్స్ కనుక్కోండ్రా. బ్యాటరీ డౌన్ అన్నా. అన్నా మెకానిక్ వచ్చాడన్నా, బండి రైడ్ అవడానికి సాయంత్రం అవుతుందంటనా. ఆ రోజు మా చెల్లి ఆఖరి ఎగ్జామ్. ఎంతో ఆనందంగా, ఎంతో ఇష్టంగా ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంది.